అమ్మమ్మ ఒక రాత్రి చెట్టు కింద కూర్చుని పిల్లలు మరియు యువతులకి కథలు చెప్తున్నారు. ఆమె చుట్టూ సన్నని చలికాలం, ఆకాశంలో మంత్రించిన చంద్రుని కాంతి. పిల్లలు చాలా ఆసక్తిగా, అమ్మమ్మ కథ చెప్పమ్మా. ఓహో, ఇంకో మంచి గాడిద కథ చెప్పుతానురా బుజ్జులారా, వినండి. ఇప్పుడు ఇది గాడిద గురించి, కాని ఇది పత్తి తీరిన కథ. ఒకరోజు ఒక వ్యాపారి తన గాడిదపై పెద్ద బస్తాలో పత్తి పెట్టి ఊరికి బయలుదేరాడు. గాడిద ఆ పత్తి బస్తాతో నెమ్మదిగా నడుస్తూ వెళ్లేది. కాని కొన్ని క్షణాల్లో గాడిద అలసిపోయింది. ఏంటిరా, ఈరోజు బాగా బరువుగానే ఉంది అని మదనపడింది. ఆ మార్గంలో ఓ చిన్న నది వచ్చింది. వ్యాపారి నదిని దాటడానికి గాడిదను లోతైన నీటిలోకి తీసుకెళ్లాడు. అంతే, ఆ సమయంలో పత్తి తడిచిపోయింది. నిశ్శబ్దంగా చూస్తున్న ముఖం గాడిద నీటిలో నుంచి బయటకు వచ్చేసరికి తనపై ఉన్న పత్తి బస్తా బహు బరువుగా అయింది. అప్పటి వరకు తేలికగా ఉన్న పత్తి తడిచిపోవడంతో ఇంకా అధికంగా బరువుగా అనిపించింది. గాడిద, అయ్యయ్యో, ఇదేం జరిగింది? ముందుకన్నా మరింత బరువయ్యింది. నిద్రలేని ముఖం. ఆ రోజు గాడిద అలసిపోయి ముందుకు హార్డ్లీ నడిచింది. తరువాత రోజు అదే వ్యాపారి అదే గాడిదతో పత్తిని మరోసారి మోసిపోతోంది. మళ్ళీ అదే నది వచ్చింది. తర్వాత వ్యాపారి గమనించాడు, ఈ గాడిద తెలివిగా నాటకం చేస్తున్నది అన్నాడు. మూడో రోజు వ్యాపారి పత్తి బదులు ఉప్పు బస్తా పెట్టాడు. గాడిద మళ్ళీ అదే పనిలో పడిపోయింది. జరిగి నీటిలో పడింది. ఉప్పు నీటిలో కరిగిపోయింది. గాడిద చాలా హ్యాపీగా బయటకు వచ్చింది, ఎందుకంటే బరువు తగ్గిపోయింది కాబట్టి. వ్యాపారి చిరాకు పట్టాడు. ఇంకోసారి జారిపడితే శిక్ష తప్పదు అని నిశ్చయించుకున్నాడు. మరుసటి రోజు ఇంకొకసారి ఉప్పు పెట్టి మధ్యలో వస్త్రపు బస్తా కూడా చేర్చాడు. గాడిద మళ్లీ నీటిలో పడింది. కాని ఈసారి ఉప్పు కరిగిపోయినా వస్త్రం తడిచిపోయి బరువైపోయింది. గాడిదకు ఇప్పుడు నిజంగా పాఠం తెలిసింది. ఒక పని మళ్లీ మళ్లీ చేయడం వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు తెలివికి కూడా లిమిటే ఉండాలి. తెలివిగా ఉండాలి, కాని అధికంగా ఉపయోగించకూడదు. ప్రతి సమస్యకు తక్కువ శ్రమతో పరిష్కారం ఉందని అనుకోవడం కరెక్ట్ కాదు. బుద్ధిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. వావ్ అమ్మమ్మ, గాడిద మొదట్లో తెలివిగా చేసి చివర్లో ఫసకపడ్డదే. అవును బాబు, తెలివికి కూడా హద్దులు ఉంటాయి. నిజాయితీ ఉండాలి, ఆలోచించాలి, కాని మోసం చెయ్యకూడదు.